మహాశివరాత్రి సందర్భంగా జగిత్యాల జిల్లాలో ఓ సూక్ష్మ కళాకారుడి ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత డాక్టర్ గుర్రం దయాకర్ గుండు పిన్నుపై శివుడు, నందీశ్వరుడి విగ్రహాలను తయారు చేశాడు. సుమారు 12 గంటల సమయం పాటు శ్రమించి గుండు పిన్నుపై నైలాన్ పెన్సిల్ కలర్తో శివుడు, నందీశ్వరుడు విగ్రహాలను రూపొందించినట్లు తెలిపారు దయాకర్. ఈ సూక్ష్మ కళాకారుడి అద్భుత సృష్టిని చూసి ఔరా అంటున్నారు స్థానికులు. కొద్ది సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను. అయితే ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా శివుని యొక్క రూపాన్ని వివిధ పద్ధతుల్లో డిఫరెంట్లో ఉండాలంటూ ఆ విధంగా నేను చేస్తుంటాను. అయితే ఈ సంవత్సరం నేను గుండు పిన్నుపై శివయ్య, అలాగే శివయ్య ప్రక్కన నందీశ్వరుడు, ఈ రెండింటిని కలిపి ఈ గుండు పిన్నుపై తయారు చేశాను. అయితే పోయిన సంవత్సరం నేను బియ్యం గింజలో శివయ్యను తయారు చేశాను. ఈ సంవత్సరం ఇది చేశాను. నిజంగా ఈ సంవత్సరం మన కుంభమేళ తర్వాత ఈ శివరాత్రి రావడం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ వచ్చి కుంభమేళకు వచ్చారు. ఆ తర్వాతనే మనకు శివరాత్రి అనేది వచ్చింది. నిజంగా ఈ సందర్భంగా ఇలాంటి సూక్ష్మ విగ్రహాన్ని గుండు పిన్నుపై నందీశ్వరుని, శివయ్యను ఇద్దరిని చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.